హాయ్ హలో నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ సాటర్డే రో వ్లాగు, అలాగే ఫ్రైడే రో వ్లాగ్ కూడా షేర్ చేసుకున్నాను కదా. ఇదైతే సాటర్డే రోజు ఈవినింగ్ 4 o'clock స్టార్ట్ చేసిన వ్లాగు. డైలీ షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ సండే రోజు నుంచి ఇంకొక పెద్దది అయితే జరిగింది. అది అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. నేనైతే మాత్రం ఫస్ట్ అయితే ఇక్కడ వ్లాగ్ గురించి షేర్ చేసుకుంటాను, దాని గురించి కూడా చెప్తాను. అసలు ఎవరికి జరగొద్దు అలాగైతే మాత్రము నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగైతే ఎవరికి జరగొద్దు. ఏంటి అనేది ఏం చెప్పకుండా ఏం చెప్తున్నావు అంటే, ఇక్కడికి ఏం జరగలేదు అంటే ఈ వ్లాగ్ షూట్ చేసుకుంటున్నప్పటికీ అయితే మాత్రం ఏమీ జరగలేదు. తర్వాత అయితే మాత్రం చెప్తాను. ఈ మధ్యకాలంలో నాకు సాటర్డే రోజు అంటే మార్నింగ్ పూజ చేసుకోవడం అలవాటు పోతుంది మెల్లమెల్లగా. ఎందుకు అని అంటే ఈవినింగ్ అంటే ఆ రోజు సెకండ్ సాటర్డే, పిల్లలు కూడా స్కూల్ కూడా లేదు. అయినా సరే నేను ఈవినింగ్ పూజ చేసేసుకొని టెంపుల్కి వెళ్తే నాకు ఎందుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా అలాగే స్టార్ట్ చేశాను అనమాట. ఈరోజు కూడా ఒక 2:30కి అలా పనులు అయితే స్టార్ట్ చేసుకుందాం అనుకున్నాను. అలా ఇంకా మార్నింగ్ నుంచి మిషన్ వేసుకుంటూ అది ఇది కొద్దిగా అలసట వచ్చినట్టు అనిపించింది. పడుకునేసరికి 3:30కి అలా మెలకు వచ్చిందనమాట. ఇంకా పిల్లలకి కొద్దిగా తినిపించేసి పనులు అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ర్యాక్ అక్కడ కొద్దిగా బూజుగా అంటే కొద్దిగా అంత దుమ్ము పట్టినట్టు అనిపించింది. తర్వాత ఇల్లు మొత్తం కూడా బూజులు చూశాను, కానీ ఏం పెద్దగా లేదు. సాటర్డే రోజు నార్మల్గా అయితే ఇల్లు బూజులు దులుపుకుంటే చాలా మంచిది అని చెప్తారు. ఇంకా అలా అయినా పొరక ఆడిస్తే కూడా మంచిది అని చెప్తారు, కానీ నాకేమి అంతగా అనిపించలేదన్నమాట. అంటే ఏం పెద్దగా ఇంట్లో క్లీన్గానే ఉన్నట్టు అనిపించింది. ఆ స్టాండు అక్కడొకటి ఎందుకో తెలీదు కొద్దిగా మెస్సీగా అనిపించింటే దాన్ని మొత్తం తీసాను. కొద్దిగా అన్నీ ఎప్పుడు వాడుకోముంటాం కదా, వాడుకుంటూ ఉండనివి ఇంకా అవి కూడా క్లీన్ చేయడానికి అయితే పెట్టేసేసి ఇంకా గ్యాస్ స్టవ్ మీద ఉండేదంతా క్లీన్గా మొత్తం కసువు కింద కూర్చేసి మొత్తం ఇల్లు మొత్తం నీట్గా సర్దేసి కసువు అయితే జిమ్మేశాను. తర్వాత ఇంకా ఈరోజు నేను పిన్ని అంటే లాస్ట్ ఒక షాట్లో మా పిన్ని నాకు ఒడిబియ్యం పోసింది అన్నాను కదా, అంటే ఇక్కడ కూర వచ్చే ముందు ఆ ఒడిబియ్యం నేను ఇంకా వండలేదు, పీరియడ్ ఉన్నందుకు. ఇంక ఈరోజు అయితే మాత్రం వండొచ్చు అనమాట. ఇంకా కంప్లీట్ అయిపోయింది. అందుకు ఇంకా అలా ఒడిబియ్యం ఉండాలి అంటే ఇంట్లో కూడా ఏమీ ఇడిచిన బట్టలు అయితే ఉండొద్దు. అందుకోసం అయితే ఈ వాషింగ్లో అయితే సగం బట్టలు అయితే వేసేసాను. మంచిగా వాషింగ్ అయితే వేసేసింది. నేను ఇల్లు మొత్తం కసువులు జిమ్ముకునే లోపల అక్కడ ఆ పని అయిపోయింది. నేను ఇంకా మిగతా కొన్ని అయితే పిండడానికి కూడా పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా ఆ లోపు వాటర్ కూడా వచ్చేసాయి అనమాట. ఫస్ట్ అయితే నాకు వాటర్ వాడుతూ ఉన్నప్పుడే సామాన్లు తోముకోవడమైనా బట్టలు జాడించడమైనా చాలా ఇష్టము. ఫస్ట్ అయితే ఆ పనులు అయితే కంప్లీట్ చేసుకుందాము అని అయితే కూర్చున్నాను. ఇంక ఇలా కూర్చున్నాను. మళ్ళీ ఇంకా వ్లాగ్ ట్రైపాడ్ పెట్టడము తీయడము అంటే ఇక్కడ కాదనమాట. అంటే ఇంకా అసలు టైం లేదు. నేను స్టార్ట్ చేసిందే 4 o'clock పని కదా. ఇంట్లో కసువులు దిమ్ముకొని మొత్తం అంతా క్లీన్ చేసుకునేసరికి అక్కడే ఒక 1/2 hour ఎలా అయిపోయిందో తెలీదు, అలా అయిపోయిందన్నమాట. ఇంకా అయిపోయిన తర్వాత మొత్తం సామాన్లు కడిగేసాను. ఇంకా సామాన్లు కడిగేసిన తర్వాత బట్టలు పిండేసి బట్టలు జాడిచ్చేసి ఆరబెట్టడం ఇవన్నీ కూడా చేశాను. కానీ అవన్నిటికీ ట్రైపాడ్ సెట్ చేస్తూ తీస్తూ ఉంటే అసలు ఈరోజు నువ్వు గుడికి రావులే, ఇంకా మేము వెళ్తాము నేను పిల్లలు అనేసారనమాట మా హస్బెండ్. అందుకు స్పీడ్గా అన్నీ పక్కన పెట్టేసి మొబైల్ పక్కన పెట్టేసి స్పీడ్గా పనులు అయితే చేసేసుకున్నాను. నేను పనులు చేసేసుకునేసరికి మా గీత పూజ గదిలో ఈరోజైతే మాత్రం నేను పటాలేం పూజించడం లేదండి. ఎందుకు అని అంటే ట్యూస్డే రోజే అమావాస్య ఉంది కదా, అమావాస్య రోజు నేను పటాలు ఖచ్చితంగా క్లీన్ చేస్తాము. 1 week దాటదు మళ్ళీ అని అయితే ఇంక ఈరోజు జస్ట్ దీపం పెట్టుకోవడానికి కొద్దిగా అక్కడ క్లీన్ చేయమ్మా అని చెప్తే మొత్తం పూజ గదికి పూలు తెంచుకొని వచ్చి గీత మొత్తం పూలు అయితే పెట్టేసింది. ఆ లోపు నేను ఇంట్లో పనులు క్లీన్ చేసేసుకొని గ్యాస్ స్టవ్ మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా నేను కూడా హెడ్ బాత్ అయితే వేసేసుకొని ఇలా చిన్న సింపుల్గా ప్లెయిన్ శారీ అయితే కట్టేసుకున్నాను. చాలా బాగుంది అనిపించింది, మెత్తగా. జస్ట్ ఈ శారీ 250 రూపీసే, కానీ చాలా బాగా అనిపిస్తాయి కొన్ని శారీస్, కంఫర్టబుల్గా అనిపిస్తాయి కదా, అలాంటి శారీలో ఇదొకటి. ఇంకా తర్వాత అయితే మాత్రం ఫస్ట్ అయితే హెడ్ బాత్ అవ్వగానే బియ్యం అయితే నానబెట్టేశాను. ఎందుకు అని అంటే ఈరోజు ఒడిబియ్యం వండుతున్నాను అన్నాను కదా, దాన్ని పరమాన్నం అయితే చేస్తున్నాను. పరమాన్నం కోసము బియ్యం అయితే నానబెట్టేసి ఒడిబియ్యం మొత్తంలో ఉన్నవన్నీ తీసాను అనమాట. పిన్ని గాజులు పెట్టింది కదా, ఆ గాజులు అయితే కొద్దిగా లూజ్ అయిపోయాయి. అయినా ఈరోజు పెట్టిన గాజులు అయితే వేసుకోవాలి కదా అని అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా అలా మొత్తం అంతా బయట ఎంత చల్లగా అనిపించింది అంటే, ఎంత ప్రశాంతం అనిపిస్తుంది అంటే ఈవినింగ్ టైంలో పూజ చేసుకొని ప్రశాంతంగా హెడ్ బాత్
చేసుకుని అలా చల్లగాలికి నిలబడితే మాత్రం చాలా ప్రశాంతమైన గాలి అనిపిస్తుంది, భలే అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, మనసుకి ప్రశాంతం అనిపిస్తుంది. అలా ఒక 5 మినిట్స్ అంత హడావిల్లో అయినా సరే ఒక 5-10 మినిట్స్ అలా బయట తిరిగాను అనమాట. ఇక్కడ రైస్ కుక్ అయ్యేదాకు పరమాన్నం కోసం నేను ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ చొప్పున పోసి ఉడికించుకుంటాను అనమాట. అలా కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసు బెల్లం చొప్పున వేసి బాగా పాలు వేసేసి ఇలా కలుపుకుంటాను, మంచిగా కలిపేస్తాను. చాలా సింపుల్గా చేస్తాను నేను పరమాన్నం, చాలాసార్లు చేస్తూ ఉంటాను. అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకో ఆ రోజు కొద్దిగా ఎందుకో తెలీదు, నాకు ఈ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనే ముందు రోజే అర్థమవుతుందో ఏమో. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు ఎందుకో ఆ రోజు ఏదో మనస్సుకి బుగులుగా, అది ఏదో పని కూడా అర్థం అవ్వనట్లుగా, అసలు ఏదో నాకు ఒక టెన్షన్ స్టార్ట్ అవుతున్నట్టుగా, ఏదో ఒక నాకు ఎదారు వస్తుంది, నాకు ఏదో నెగిటివ్ జరిగిపోతుంది అనేది నాకు ముందే అర్థమవుతుందో ఏమో. అసలు ఆ రోజు నాకు ఎవరు ఇంట్లో పిల్లలు తిరుగుతున్నా నా చుట్టూ పిల్లలు ఉన్నట్టు లేదు, హస్బెండ్ ఉన్నా ఎవరు ఉన్నట్టు లేదు. అసలు ఏదో నా ప్రపంచం నాది, నా ఆలోచనలు నావి అన్నట్టుగా ఉందన్నమాట ఆ రోజు నాకు. ఎందుకో తెలీదు, అది తర్వాత నెక్స్ట్ డే అర్థమైందనమాట. అది నిజమో కాదో తెలియదు కానీ నా మనసుకు ముందే తెలిసిపోయిందా అనిపించింది ఈ వ్లాగ్ చూస్తుంటే కూడా నాకు. ఇంకా అక్కడ బెల్లం మొత్తం ఇట్లా కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా అది మొత్తం అంతా కరిగిపోతుంది. మనకి లో ఫ్లేమ్లో మన పాలు ఇమురుకునే లోపు మంచిగా పాలు బెల్లం అయితే పట్టేస్తుంది అన్నమాట. ఇక్కడ ఇదైతే మాత్రం మొత్తానికి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందులోకి తాలింపులోకి అయితే గీ వేసేసుకొని మంచిగా బాదం, కాజు, ఇంకా కొద్దిగా పిస్తా పప్పు వేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకుంటాను. నేను మ్యాక్సిమం ఎందుకో కిస్మిస్ అయితే ఇట్లా స్వీట్స్లోకి వాడటం లేదు, నాకు ఎందుకు ఇష్టం లేదనమాట. అంటే తింటుంటే ఏం పెద్దగా నచ్చడం లేదు, ఉత్తవే బాగుంటాయి అనిపిస్తుంది నాకు కిస్మిస్ ఇట్లా ఈ స్వీట్స్లోకి వేసేదానికంటే. మొత్తం ఇంకొక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేసాను, తాలింపు బౌల్లోకి. ఎందుకనంటే నేను అదే బౌల్లోన మళ్ళీ ఇప్పుడు కుక్ చేయాలి కాబట్టి, ఇంకా మొత్తం అదే కుక్కర్లోనే చేయాలి కాబట్టి మొత్తం అంతా షిఫ్ట్ చేసేసాను. ఈ పిల్లలు కూడా మధ్యాహ్నము తొందరగానే తిన్నారు. అంటే నేను వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి మార్నింగ్ టిఫిన్ అయిపోయిన 1 o'clock అంతా పెట్టేశాను. ఇంకా వాళ్ళకు కూడా ఆకలిస్తుంది అంటున్నారు అనమాట. ఈవినింగ్ స్నాక్ కూడా నేను ఆ రోజు హడావిడిగా ఏమీ చేయలేదు. రోజు స్నాక్స్ ఏవో ఒకటి ఇస్తాను కాబట్టి నో ప్రాబ్లము, ఏమైనా వాళ్ళు అసలు అడగరు, నేనే అడిగి పెడతాను. కానీ ఆ రోజు అయితే మాత్రం నాకు ఆకలిస్తుంది అని ఇద్దరు అన్నారు. ఇంకా ఫస్ట్ అయితే దేవుడికి పెట్టేసాను. దేవుడికి పెట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడైతే మాత్రం టెంపుల్కి వెళ్తున్నాము అని చెప్పాను కదా. చీకటి అయిపోయిందండి, 6-6:30 ఆ టైం అయిపోయింది. వెళ్ళొద్దు అనుకున్నాము అని చెప్పాడు కానీ మా హస్బెండ్ నాకే ఎందుకో ఆ రోజు చెప్పాను కదా ఏదో ఒక బుగులులాగా అసలు ఒంటరిగా ఫీల్ అయ్యాను. చాలా చాలా ఒంటరితనం అనిపించింది అనమాట ఆ రోజు నాకు. అందుకోసం అయితే ఇక్కడ మొత్తానికి ఇక్కడైతే పెట్టేశాను. నేనేంటి అని అంటే ఇక్కడైతే మాత్రం టెంపుల్కి వెళ్ళడానికి ఒక బౌల్లో అయితే మాత్రం ప్రసాదం అయితే తీసి పెట్టేసుకుంటున్నాను. ఎందుకు ఫస్టే తీసి పెట్టేస్తున్నాను అంటే బయట గోమాత వెయిట్ చేస్తుంది, ఇంకా ప్రశాంతంగా గోమాతకు కూడా తినిపించుకుందాంలే. కొన్ని పనులు నాకైతే స్కిప్ చేయాలనిపించదు, ఎంత హడావిడిగా ఉన్నా సరే ఇగ్నోర్ చేయాలనిపించదు అనమాట. అందుకు ఒక పక్క మా హస్బెండ్ ఏమో హడావిడి చేస్తూనే ఉన్నాడు, నాకేమో అక్కడ గోమాతకి వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా అసలు వేరే పనికి చేయబుద్ధి అయితే లేదనమాట. అందుకు పెట్టేసి మంచిగా చల్లారుస్తున్నాను. అదేమో అస్సలు చల్లారట్లేదు, ఎంతసేపు చూసినా సరే. ఇంకా అయినా సరే ఒక 5 minutes అట్లా మంచిగా ఊపేసి పెట్టేశాను. చాలా కష్టపడ్డాను కానీ సరిగ్గా తినలేదు. వేడిగా ఒకసారి అనిపించింది గోమాతకి, తినలేదన్నమాట. తర్వాత ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇంకా టెంపుల్కి బయలుదేరినా సరే బయట కూర్చొని మళ్ళీ మా పదం మాదే, అంటే గోమాతకి తినిపించుకుంటూనే ఉన్నాము. ఇంకా ఊర్లో ఉన్న టెంపుల్కి అయితే వచ్చానమాట. ఇది మా ఊర్లో ఉండే చిన్న హనుమాన్ టెంపుల్, చాలా చిన్న హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. కొద్దిగా లాంగ్ వెళ్తే చాలా పెద్ద హనుమాన్ టెంపుల్ ఉంటుంది. కానీ ఇంకా మేము అప్పుడప్పుడు ఇక్కడ కూడా వస్తాము, అక్కడ కూడా వెళ్తామన్నమాట. ఇంకా ఒక 1 week ఇక్కడ, ఒక 1 week అక్కడ అన్నట్లు పోతూ ఉంటాము. ఇక్కడైతే మాత్రం పొలాల మధ్యలో ఉంటుంది కాబట్టి చాలా చల్ల గాలి, అస్సలు ఎంత ప్రశాంతం అనిపిస్తుందంటే దేవుడికి మనం తెచ్చినవన్నీ మన చేతులతోనే సమర్పించుకోవడము, బొట్టు పెట్టుకోవడము, అన్నీ చిన్న టెంపుల్ కాబట్టి అన్నీ మనమే చేసుకోవడము, పూజ చేసుకోవడము ప్రశాంతం అనిపిస్తుంది అనమాట మెయిన్గా.
ఇంకా ఇక్కడైతే మాత్రం ఇట్లా లాస్ట్ వ్లాగ్లోనే చెప్పాను కదా, మండే రోజు అయితే నేను డైట్ స్టార్ట్ చేస్తాను అని. నేను ఏదైనా ఒకటి స్టార్ట్ చేస్తున్నాను అంటే అప్పటికప్పుడు అనుకొని అట్లా వెంటనే డిసిషన్స్ తీసుకొని స్టార్ట్ చేయనండి. దానికి నేను మ్యాక్సిమం ఒక 1 వీక్ నుంచి అయినా ప్లాన్ చేసుకుంటాను. అది మీ దాకు తెచ్చాను అంటే ఖచ్చితంగా అది ఫిక్స్ అయి చేస్తాను అన్నట్టుగా చెప్తాను అనమాట. అలాగే నేను ఫ్రైడే రోజు వ్లాగ్లో అయితే చెప్పాను కదా. ఇంక ఇక్కడ సాటర్డే రోజు ఏం జరిగింది అంటే, ఇంకా సాటర్డే రోజు అయితే మాత్రం ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనేమనుకున్నాను అంటే, ఆ రోజు సాటర్డే రోజు నైట్ నేను లైవ్ చేస్తాను కదా, లైవ్ కూడా నేను చాలా లేట్ నైట్ వరకు చేస్తానండి. ఎందుకనంటే సండే రోజు నేను చీట్ డే పెట్టుకుందాము అనుకున్నాను అనమాట. అంటే ఇంకా నాకు నేను పార్టీ ఇచ్చుకుందాము అన్నట్టుగా ఇంకా సాటర్డే రోజు లేట్ నైట్ దాకా లైవ్ చేశాను. అంటే ఆల్మోస్ట్ 11:30, 12 దాకా చేశాను అనమాట. ఎందుకు అంటే సండే రోజు లేట్గా లేచినా సరే మంచిగా డిన్నర్ చేసుకుందాము, ఆ రోజు మంచిగా పిల్లలకి కుక్ చేసి పెడదాము బిర్యానీ అలాగా. కానీ ఆ రోజైతే అలా అయిపోయింది సాటర్డే రోజు. ఇంకా సండే రోజు మార్నింగ్ అంటే ఎంత నేను లేట్గా లేద్దామన్నా 6:30కి అంతా మెలకువ వచ్చేస్తుంది. 6:30కి అంతా మేలుకొని మిషన్ వేస్తాను కదా నేను. ఫస్ట్ అయితే మిషన్ వేసిన తర్వాత ఒక సంఘటన అయితే తెలిసింది. ఇంకా అది చాలా పెద్దది, అది ఇంత చిన్నగా చెప్తే అవ్వదనమాట. నెక్స్ట్ వ్లాగ్లో అయితే క్లియర్గా చెప్తాను. కానీ ఎవరికి అనుదృష్టి ఎవరికి పడొద్దు అనుకుంటున్నాను. నాకు ఎందుకో అలాగే అనిపించింది, ఎవరి దిష్టి పడింది అన్నట్టు అనిపించింది అనమాట. ఇంకా అక్కడి నుంచి టెంపుల్ నుంచి ఇంటికి రాగానే ప్రసాదం అయితే పెట్టాను అనమాట. నేను కూడా తిన్నాను, కడుపు నిండిపోయింది అది తినేసరికి. అయినా సరే ఇక్కడైతే మాత్రం మా నాన్న ఫేవరెట్ అయిన పప్పు అంటే సప్పడి పప్పు అయితే చేస్తున్నాను. రైస్ కోసం అయితే రేషన్ రైస్ అయితే నానబెట్టానండి. ఎందుకంటే పిల్లలకి ఆకలేస్తుంది అన్నారు కదా, అన్నీ చెప్పాను కదా, అందుకు అదైతే తొందరగా నానిపోతుంది రైసు. ఒక 5 మినిట్స్ నాన్న చాలన్నమాట రేషన్ రైసు. అందుకు అదే నానబెట్టాను. తర్వాత ఒక పక్క సప్పడి పప్పు అన్నాను కదా, అందులోకి ఏమీ లేదు, జస్ట్ బ్యాళ్ళు అలాగే పసుపు మంచిగా వెల్లుల్లి రెబ్బలు వేసేసి విజిల్ పెట్టేసుకొని ఇంకా పప్పు అయిన తర్వాత వాటర్ పోసి చారులాగా కాసుకొని తాలింపు వేసుకోవడమే. ఇంకా ఒక పక్క అయితే అది జరుగుతూ ఉంది. అది అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ఈవినింగ్ నేను ఇదైతే స్టాండ్ క్లీన్ చేశాను కదా, దీన్ని అయితే సదరలేదు. దీన్ని మొత్తము అక్కడ ఒక పక్క రైస్ పెట్టేసి ఇంకో పక్క పప్పు విజిల్ వస్తుంటే ఇదైతే రైస్ చేస్తున్నాను. ఇక్కడ మా ఉదయ్ చూడండి ఎంతలా ఆడుకుంటున్నాడు. ఆ రోజు వాడికి సాటర్డే కదా, సాటర్డే రోజు సెకండ్ సాటర్డే వచ్చింది కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు. అందుకు వాడు ఆ రోజు హైపర్ యాక్టివ్ ఉన్నాడు అనమాట. వాడిని ఇంటి దగ్గర ఉంటే ఎవరు కంట్రోల్ చేయలేము, అంటే నేను చేస్తాను, బట్ చాలా ఎక్కువ అల్లరి చేస్తాడనమాట. ఒక్కొక్కసారి తలనొస్తుంది, కొట్టాలనిపిస్తుంది. నా సరౌండింగ్లో ఉన్న వాళ్ళంతా నాకు చెప్తారు ఉదయ్ చాలా అల్లరని. ఒక్కొక్కసారి బాధని కూడా అనిపిస్తుంది వానికి ఎలా కంట్రోల్ చేయాలి అని. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఒకటైతే నిజము, వాళ్ళకి నేను మొబైల్స్ అట్లా ఏమి ఇవ్వను కాబట్టి కొద్దిగా ఎక్కువ అల్లరి చేస్తారు. అది నాకు తెలుసు, అందరికీ తెలియదు కదా. బట్ వాని గురించి అయితే నెక్స్ట్ టైం చెప్తాను. చాలామంది పిల్లలు అలాగే ఉంటారు. ఇంకా పప్పుచారు అయితే అలా కాసిన తర్వాత సప్పటి పప్పుచారు ఇంక ఇంట్లో చేసిన మామిడికాయ పచ్చడి వేసేసుకొని తింటే అమృతంలా ఉంటుంది ఆ చారు. మా నాన్న ఫేవరెట్ అనమాట అదైతే. ఇంకా ఇక్కడైతే స్టాండ్ ఇలా సర్దుకున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో ఏమనిపించిందో